గుడ్ ఆఫ్టర్నూన్, నేను సునీత. టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం. ప్రతిపక్షాల విజ్ఞప్తితో టీ విరామం తరువాత లఘు చర్చ. సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తుంది. విపక్ష సభ్యుల హక్కులను స్పీకర్ కాపాడాలన్న హరీష్ రావు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అసెంబ్లీ. భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ముర్ము పర్యటన, చేనేత వృత్తి కార్మికుల స్థితిగతులపై ఆరా. తిరునల్వేలిలో కొనసాగుతున్న వరద ఉధృతి, ఉప్పొంగి ప్రవహిస్తున్న తామ్రపాణి నది. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. సభ్యులకు 42 పేజీల పుస్తకాన్ని ఇచ్చి చర్చ ప్రారంభించింది. దాంతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి 2 నిమిషాల్లోనే చర్చ మొదలు పెడితే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు. ముందు రోజే నోట్ ఇస్తే తాము ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉండేదని అన్నారు. నోట్ చదివేందుకు కనీసం 1 గంట టీ బ్రేక్ అయినా ఇవ్వాలని అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. నోట్ ప్రిపేర్ అయ్యేందుకు రేపటి వరకు సమయం ఇస్తే బాగుంటుందని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యులు తామిచ్చిన నోట్పై ప్రిపేర్ అయ్యేందుకు టీ బ్రేక్ కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. దాంతో స్పీకర్ టీ బ్రేక్ ప్రకటిస్తూ సభను అరగంట వాయిదా వేశారు. 4 నిమిషాలు కాలేదు, కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు, కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు, కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. సభ్యులకు 42 పేజీల పుస్తకాన్ని ఇచ్చి చర్చ ప్రారంభించింది. దాంతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి 2 నిమిషాల్లోనే చర్చ మొదలు పెడితే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు. ముందు రోజే నోట్ ఇస్తే తాము ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉండేదని అన్నారు. నోట్ చదివేందుకు కనీసం 1 గంట టీ బ్రేక్ అయినా ఇవ్వాలని అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. నోట్ ప్రిపేర్ అయ్యేందుకు రేపటి వరకు సమయం ఇస్తే బాగుంటుందని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యులు తామిచ్చిన నోట్పై ప్రిపేర్ అయ్యేందుకు టీ బ్రేక్ కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. దాంతో స్పీకర్ టీ బ్రేక్ ప్రకటిస్తూ సభను అరగంట వాయిదా వేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. సభ్యులకు 42 పేజీల పుస్తకాన్ని ఇచ్చి చర్చ ప్రారంభించింది. దాంతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతిపైన శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. 42 పేజీల శ్వేతపత్రాన్ని ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసి ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన అంశాలను పేర్కొంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే శ్వేతపత్రం చదవకుండానే దానిపై మాట్లాడమనడం సరికాదని చెప్పేసి మాజీ మంత్రి భారత ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కనీసం గంట సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా అటు ఎంఐఎం నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కోరడం జరిగింది. దీంతో 30 నిమిషాల టీ బ్రేక్ ను స్పీకర్ ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన బీఆర్ఎస్ పార్టీ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక అభివృద్ధి పైన ఈ డాక్యుమెంటరీని భారత రాష్ట్ర సమితి తయారు చేసింది. రాష్ట్రం అప్పులో కూరుకుపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కౌంటర్ గా 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఈ డాక్యుమెంటరీ సాంతం సాగిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఈ డాక్యుమెంటరీ 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతికి అద్దం పట్టేలా ఉండడం విశేషం. రాష్ట్ర ఆస్తుల వివరాలు అన్నింటినీ కూడా డాక్యుమెంటరీలో బీఆర్ఎస్ పార్టీ పొందుపరిచింది. కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వం చేస్తున్న అప్పుల దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రంలో 8,578 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల విస్తరణ జరిగిందని, కొత్తగా 382 బ్రిడ్జిల నిర్మాణం జరిగిందని, 2014 తర్వాత రాష్ట్రానికి 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 22.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పేసి, రాష్ట్రంలో 334 చిన్న పరిశ్రమల పునరుద్ధరణ కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ డాక్యుమెంటరీలో పేర్కొనడం జరిగింది. 10,400 ఎకరాల్లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ 30 జిల్లాల్లో 1649.62 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనాలు, 2014లో విద్యుత్ సంస్థల అప్పులు 22,423 కోట్లు కాగా 2014 విద్యుత్ సంస్థల ఆస్తులు 44.430 కోట్లుగా ఉందని చెప్పేసి కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా వెల్లడించే ప్రయత్నం చేసింది. 2023లో విద్యుత్ సంస్థల అప్పులు కూడా 81,000 కోట్లు, ఈ 2023లో విద్యుత్ సంస్థల ఆస్తులు కూడా అదే రీతిలో పెరిగాయి. 1,37,570 కోట్ల ఆస్తులు విద్యుత్ సంస్థలకు చేకూరాయని చెప్పేసి కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా భారత రాష్ట్ర సమితి వెల్లడించే ప్రయత్నం చేసింది. ఇక 2014లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19.03 లక్షలు ఉండగా 2023లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 27.87 లక్షలకు పెరిగాయని చెప్పేసి కూడా పేర్కొనడం. 585 కోట్ల రూపాయలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించిన విషయాన్ని కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 137 పోలీసు భవనాల నిర్మాణాన్ని కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. 654.50 కోట్లతో కొత్త జిల్లాలో జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు నిర్మించడం, 10 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 10.13 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, పోలీసు వాహనాల సంఖ్య 20,115కు పెంచడం, 617 కోట్లతో కొత్త సెక్రటరియట్ నిర్మాణం, మొత్తం 28 ఎకరాల 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 అంతస్తుల భవనాన్ని అత్యంత సుందరంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయాన్ని కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా భారత రాష్ట్ర సమితి వెల్లడించే ప్రయత్నం చేసింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఆర్థిక స్థితిగతిని అసెంబ్లీలో వెల్లడించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ 6 హామీల అమలును ఎగవేయడానికి చేసే ప్రయత్నంగానే భారత రాష్ట్ర సమితి చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో కేటీఆర్ కూడా అసెంబ్లీలో మాట్లాడిన విషయం తెలిసిందే. రాష్ట్రం అప్రతిహతంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లిందని చెప్పేసి ఆయన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని అసెంబ్లీ కేంద్రంగా వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాద్ధాంతం చేస్తుందో అది పూర్తిగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఎగవేతలో భాగంగానే అని చెప్పేసి కూడా భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్, హరీష్ రావులు, ఇతర నాయకులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న విషయం తెలిసిందే. సునీత. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వృద్ధిపై డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కౌంటర్గా 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ డాక్యుమెంటరీ సాగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వృద్ధిపై డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కౌంటర్గా 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ డాక్యుమెంటరీ సాగింది. అంతరిక్ష పరిశోధనలో అరుదైన ఫీట్ సాధించింది నాసా. లేజర్ టెక్నాలజీని బేస్ చేసుకుని అంతరిక్షం నుంచి తొలి అల్ట్రా హెచ్డి వీడియోను భూమికి పంపింది. దాదాపు 3 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఈ వీడియో తీసిన నాసా అంగారకుడు, గురుగ్రహాల మధ్య ఓ రాకెట్ నుంచి దీన్ని ప్రసారం చేసింది. సెకనుకు 267 మెగాబిట్ల వేగంతో 101 సెకండ్లలో దీన్ని భూమికి పంపింది. హై డేటా కమ్యూనికేషన్లో ఫస్ట్ లైన్ క్రాస్ చేసింది. ఇక ఈ వీడియోలో స్పేస్లోని వ్యోమ నౌకలో ఉన్న టాటర్స్ అనే పిల్లి లేజర్ లైన్ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్లో ప్రయోగంలో భాగంగా ఈ వీడియోను ప్రసారం చేసినట్లు ట్వీట్ చేసింది నాసా. పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డి అనసూయ సీతక్క గారికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కోఆపరేషన్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీ టి నాగేశ్వరరావు గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి అధికారులకు, విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నమస్సులు. सभी को मेरा नमस्कार। आज आप सबके बीच आकर मुझे बहुत प्रसन्नता हो रही है। हैंडलूम सेक्टर ग्रामीण क्षेत्रों के लोगों के लिए आजीविका का एक महत्वपूर्ण साधन है। ये सेक्टर 35 लाख से अधिक लोगों को रोजगार देता है। విచ్చేసిన మీ అందరినీ స్వాగతిస్తూ ఈరోజు మీ అందరి మధ్య రావడం, మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. హ్యాండ్లూమ్ సెక్టర్, చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు చక్కటి జీవన ఉపాధిని కలిగించేటటువంటి ఉత్తమ సాధనం. ఈ రంగం ద్వారా 35 లక్షల కంటే ఎక్కువ మంది
ప్రతిరోజు వారి జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. उनमें से 72% से अधिक महिलाएं हैं। मुझे ये बताया गया है कि हैंडलूम सेक्टर में काम करने वालों में से 68% लोग अनुसूचित जाति, जनजाति और पिछले वर्ष से आते हैं। इसलिए सोशल एम्पावरमेंट की दृष्टि से भी ये सेक्टर अत्यंत महत्वपूर्ण है। తెలంగాణ రాష్ట్రంలో నేసేటటువంటి వస్త్రాలతో పాటు ఇవన్నీ కూడా ప్రపంచ పరివ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని ఆర్జించుకున్నాయి. అంతేకాకుండా ఇక్కడి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి GI ట్యాగ్ కూడా దొరకడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. तेलंगाना पचमपल्ली, गोदवाल, नारायणपेट, सिद्दीपेट और पुटपाका जैसे विशेष साड़ियों और वारंगल की दरीज के लिए जाना जाता है। यहाँ के कई हैंडलूम प्रोडक्ट्स को GI टैग भी मिला हुआ है। తెలంగాణలో దొరికేటటువంటి పోచంపల్లి వస్త్రాలు కానివ్వండి, వరంగల్లో దొరికేటటువంటి వస్త్రాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇవన్నీ కూడా చేనేత రంగానికి చెందినటువంటి అద్భుతమైన ఉత్పత్తులు. వీటికి GI ట్యాగ్ కూడా దొరకడం జరిగింది. आज बहुत सारे अवार्डीज यहाँ आए हुए हैं। मैं आप सबका देश और राज्य की बुनाई के परंपरा को संरक्षित करने और आगे बढ़ाने के लिए हार्दिक बधाई देती हूँ। ఈరోజు చాలామంది ఇక్కడికి అవార్డు గ్రహీతలు రావడం జరిగింది. వారందరినీ చూస్తే ఆనందంగా ఉంది. మీరు ఈ దేశ మరియు ఈ ప్రాంత చేనేత పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడమే కాకుండా భవిష్యత్ తరాలకు తీసుకొని వెళుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. आज पचमपल्ली गांव में आकर और आप लोग पचमपल्ली सिल्क साड़ीज कैसे बनाते हैं ये देखकर मुझे बहुत अच्छा लगा। ये अनोखा वेविंग स्टाइल भारत की वेविंग हेरिटेज का हिस्सा है। ఈరోజు పోచంపల్లి ప్రాంతానికి వచ్చి మీ అందరూ ఏ రకంగా పోచంపల్లి చీరలు నేస్తున్నారు అనేటటువంటిది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఇది ఒక విభిన్నమైనటువంటి చేనేత కళ. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. ये बहुत ही प्रसन्नता का विषय है कि UNWTO ने 2021 में पचमपल्ली गांव को दुनिया के बेस्ट टूरिज्म विलेज से एक घोषणा किया था। मैं इस विषय उपलब्धि के लिए आपको बधाई देती हूँ और आपकी सराहना करती हूँ। ఇది చాలా ఆనందించదగ్గ విషయం. UNWTO యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 2021 సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పర్యాటక గ్రామంగా ప్రస్తుతించడమే కాకుండా ప్రకటించింది. అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. मुझे ये जानकर खुशी हुई है कि समर्थ योजना के अंतर्गत वेवर्स को स्किल ट्रेनिंग और वित्तीय सहायता दी जाती है। मुझे बताया गया है कि यहाँ के वेवर्स केंद्र सरकार की अन्य योजनाओं का लाभ भी उठा रहे हैं। స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ అనేటటువంటి దీని ద్వారా మీరంతా లబ్ధి పొందుతున్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. అంతేకాకుండా మీ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడం కోసం మీరు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అదేవిధంగా నాకు చెప్పింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇతర ప్రయోజనాలను కూడా మీరందరూ అందిపుచ్చుకొని లబ్ధి పొందుతున్నారనే విషయం తెలుసుకున్నాను. प्रशिक्षण पारंपरिक कौशल को संरक्षित करने, उन्हें वर्तमान आवश्यकताओं के साथ जोड़ने और भविष्य के डिजाइन बनाने में मदद करने का एक महत्वपूर्ण घटक है। ये अच्छी बात है कि इस क्षेत्र में गुरु शिष्य परंपरा के तहत पीढ़ी दर पीढ़ी कौशल प्रदान किया जाता है। పరిరక్షణ పరంపర అంటే ఒక సాంప్రదాయాన్ని పరిరక్షించడం, దాంతోపాటుగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం, వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన శాస్త్ర సాంకేతికతను పెంపొందించుకోవటం, డిజైన్లో మార్పు తీసుకురావడం, వీటన్నిటిలో మీరు చూపిస్తున్నటువంటి కృషి అభినందనీయం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గురు శిష్య పరంపర ఏదైతే ఉందో ఒక తరం నుండి మరొక తరానికి ఈ కళ వెళ్ళటం అనేటటువంటిది కూడా మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. उद्योग जगत और फैशन डिजाइनर्स नए नए डिजाइन और उत्पाद विकसित से अपने तरीके के सहयोग
दे सकते हैं। इस सेक्टर को आधुनिक समय की आवश्यकता के अनुरूप बनाए रखने और सांस्कृतिक विरासत को जीवित रखने की आवश्यकता है। ఉపాధి కల్పన రంగంలో ఫ్యాషన్ డిజైనింగ్ అదేవిధంగా వస్తున్నటువంటి కొత్త డిజైన్లని ఉత్పత్తి చేయడంతో పాటుగా ఒక కొత్త ఒరవడిని సృష్టించడంలో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాంతం చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది అభినందనీయం. అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడడంలో మీరు చేస్తున్నటువంటి కృషి కూడా అభినందనీయం, అది అత్యవసరం కూడా. इसमें उपलब्ध विशाल रोजगार संभावनाओं का दोहन करने में इंडस्ट्री की महत्वपूर्ण भूमिका है। मुझे ये जानकर अच्छा लगा कि कुछ उद्यमी जीरो कार्बन फुटप्रिंट की दिशा में भी कार्य कर रहे हैं। कुछ लोग सोलर एनर्जी का भी उपयोग कर रहे हैं। ఇక్కడ ఉన్నటువంటి విశేషాలలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉపాధి పొందడంతో పాటుగా ఈ పరిశ్రమ ఆ దిశగా చేస్తున్నటువంటి కృషి అద్భుతమైనది, ప్రశంసించదగ్గది. అదేవిధంగా నాకు తెలుసుకొని చాలా ఆనందం వేసింది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ వైపుగా ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తిని కూడా వినియోగిస్తున్నారు అని విని मैं आप सबके कहना चाहती हूँ कि हमारे देश की सांस्कृतिक विरासत को संरक्षित रखने और उसे आगे बढ़ाने में आप सबका महत्वपूर्ण योगदान है। मैं आशा करती हूँ कि आप ऐसे ही हैंडलूम सेक्टर के विकास के लिए कार्य करते रहेंगे। నేను మీ అందరితో ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఈ దేశ వారసత్వం ఏదైతే ఉందో, ఒక పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడటంతో పాటు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, భావి తరాలకి అందించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అద్భుతమైనది. నేను మీరందరూ కూడా ఇదే విధంగా ఈ హ్యాండ్లూమ్ సెక్టార్ని, చేనేత రంగాన్ని పరిరక్షించడం కోసం అహరాహం శ్రమిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను.